సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు. ఎలా చూస్తారు సార్ మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినని మీరు ఎగతాళి చేసినప్పటి నుండి కూడా ఆయన 11 సీట్లు అయినా పర్వాలేదు, ఒక్క సీట్ అయినా పర్వాలేదు, నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానన్నాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు అడిగాడంటే ప్రతిపక్ష 3 పార్టీలు కలిసి మీరు ముగ్గురు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ప్రతిపక్షం ఎట్టవుతారు? వాడు ఆ డ్రామాగాడు అంటున్నాడు ప్రతిపక్షం నాకన్నా ఒక 21 సీట్లు వస్తే ప్రతిపక్ష ఓట్ల సీటే 21 సీట్లు నువ్వు గెలుచుకున్నాయంట్రా? ఒరే సోదిలింగా, నువ్వు గెలుచుకున్నాయా 21 సీట్లు? ఈవీఎంలో మేనేజ్ చేసుకొని నువ్వు తీసుకున్నాయి 21 సీట్లు నువ్వు గెలుచుకున్నాయా? ఎవడన్నా నమ్ముతాడా? ఏదన్నా ఇష్యూ రాష్ట్రంలో ఇష్యూ వచ్చేరకు సనాతన ధర్మము ఒక డ్రామా వేసుకొని బట్టలు మార్చుకొని గుళ్ళ గోపురాలని కిటి తిరిగేటోడికి అసలు నీకెందుకురా డిప్యూటీ సీఎము? శుభ్రంగా ఏమైనా సినిమాలు తీసుకోక ఈ ముసుకేసుకొని పోయి సినిమాలు తీసుకుంటున్నావు. నిన్ను ప్రజలు నమ్ముతారా? సుగాలి ప్రీతి నేను తేలుతా తూలుతా అన్నావు. ఏంటిరా నువ్వు తేల్చింది? తుస్సుమని మెదలకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీలకు కట్టుబడి తీసుకొని కూర్చొని ఉన్నావు. అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అంటే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉన్న 164 మంది ప్యాంట్లలో ఉచ్చబోసుకుంటారు, పోపిస్తాడు కూడా అసెంబ్లీలో. మీరు ప్రతిపక్ష హోదా వల్ల మాకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు, కానీ ప్రజల వాయిస్ వినిపించడానికి అది అవకాశము, నాకంత టైం ఇవ్వండి అని అడిగితే మీరేదో సొల్లు కబుర్లు చెబుతున్నారు. 164 మందిని ఒక ఆట ఆడుకుంటాడు, మీరు ఇచ్చి చూడండి. మీరు అంటున్నారు కదా దొడ్డిదారిని వచ్చాడు, దొడ్డిదారిన పోయాడని. ఎవడరా దొడ్డిదారిని వచ్చింది? ఈ రాష్ట్రాన్ని దోసుకు తినడానికి దొడ్డిదారిన వచ్చిన ముఖ్యమంత్రి ఎవడురా? 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. రాష్ట్రానికి ఏమన్నా వరగబెట్టాడా? రాష్ట్రానికి ఏమన్నా వరగబెట్టాడా చెప్పమను. అక్కడ ఉన్నాగా తెలంగాణ వాళ్ళ దెబ్బకు భయపడి తెలంగాణలో అన్ని ఏర్పాట్లు చేశాడు. కుక్కలు ఎక్కడానికి కూడా ఫ్లైఓవర్ వేశాడు వాళ్ళ దెబ్బకు భయపడి. ఇక్కడికి వచ్చి ఆంధ్ర వాళ్ళు ఎదవలు కదా, ఎదవలను చేయడానికి చంద్రబాబు నాయుడికి చాలా తేలిక. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళ మామ ఎన్టీ రామారావు భయంకరమైన సినిమా యాక్టర్, చాలా పెద్ద లీడర్. అట్టాటోనే ఎదవం చేసి ఆయన పార్టీని లాక్కొని పార్టీని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాలు సంకనాకిచ్చిపోయినోడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడమను. మీ ప్యాంట్లలో ఉచ్చబోచుకోకపోతే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆశామాష మనిషి అనుకుంటున్నారా? లేదు మీకు భయపడే కార్యకర్త అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు. 2029 తర్వాత ఆంధ్రప్రదేశ్ని వదిలి పారిపోయేటోళ్ళు ఎంతమంది ఉంటారో, లేకో రాజకీయాన్ని వదిలిపెట్టి అయ్యా ఇంకా నీకు దండం, మేము రాజకీయంలో ఉండమని జగన్మోహన్ రెడ్డి గారికి దండ పెట్టి దూరంగా పోయేటోళ్ళు ఎంతమంది ఉంటారో తేలుతాం. ఒక్కరోజు 2 రోజులు బయటకు వస్తేనే మీరు చేతులు ఎత్తేశారు. పోలీసు వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలను కాపాడుకోలేమా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తలుచుకున్న 2-3 కోట్ల మంది వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ పిల్లలంతా మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలలో కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అలా దొడ్డిదారిన పదవులు సంపాదించుకొని దొడ్డిదారిన ఎలక్షన్లలో గెలిచి ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకు తినడానికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు అంటే ఏమి చేయలేదు, అది అడగండి రా. మీరేం చేశారో చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోయినా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. 17 మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, కృష్ణా నదికి వరద ముంపు రాకుండా 300 కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాళ్ళు కట్టిన మొగోడ్రా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాజధాని పేరు చెప్పి రాజధానిలో ఉన్న నీళ్లు తోడుకోవడానికే ఇవాళ 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు
వేల సంఖ్యలో ఆర్బీఐలు, వేల సంఖ్యలో సచివాలయాలు, వేల సంఖ్యలో ఉద్యోగాలు, 2,67,000 ఉపాధి కలుగజేసి వాళ్లను స్వచ్ఛంద సంస్థల కింద వాళ్లకు అవకాశం ఇచ్చి 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు కలుగజేసి మంచి పరిపాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మియాల ఇసుక, ఇటుక, మట్టి మాఫియా దోచుక తినడానికి వచ్చిన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే కోటీశ్వరుడా. మియాల ఎకరా 2 ఎకరాల పొలంతో ఎదిగినోడు కాదు. ఆ రోజు ఆయనకు కంపెనీలు ఉన్నాయి, ఈరోజు కూడా కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు దైవంతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదన్నా చేయాలని మీ ప్రయత్నం మీరు చేస్తే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే మీ వల్ల ఒక్కడు కూడా ప్రాణాలతో బయటపడలేడు. పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీ, బీసీ మైనార్టీలు మిమ్మల ఊర్లలో తరిమి కొట్టక మాత్రం పోరు. మీరేదో అనుకుంటున్నారు. వాడు బుచ్చయ్య చౌదరి అరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాను కానీ చావలేదని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చే మనిషి కాదురా, ఒకరిని చంపే మనిషి కూడా కాదు. మీ దురుద్దేశాలు ఎట్టున్నాయో, మీ ఆలోచనలు ఎట్టున్నాయో వాటి అన్నిటికూ విరుగుడ కనిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపద మొత్తం ఆంధ్రప్రదేశ్ పేదవాళ్లే. పేదవాళ్ళ ఉద్ధరణ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయడానికి ఆయన కృతనిక్షులై ఉన్నాడు. మీరు అనుకున్నంత సులువు కాదు. మీరు దోచుక తినడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చి సంపద తింటున్నారు. వాడొకడు సినిమా ఇండస్ట్రీలో 80 ఏళ్ళు పనిచేశాడు. వాడు మాట్లాడతాడు రాజశేఖర రెడ్డి 7 కొండలు 2 కొండలు చేశాడని. ఒరే నీకు బుద్ధి జ్ఞానము సీము రక్తం ఉందంటరా. నువ్వు అమ్మయ్యకు పుట్టినోడివైతే అది రుజువు చేయండి. మీరు ఎలక్షన్కు ముందు ఏ అబద్ధాలు మీరు చెప్పారో అన్ని పటాపంచలై ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎందుకంటే షకీతో ఒప్పందం కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారికి 17,000 కోట్ల రూపాయలు ఆదాని లంచం ఇచ్చాడని చెప్పారు. మరి ₹1 అయినా తేల్చగలిగారా? ఒరే దద్దమ్మలారా, మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ముందు అది చెప్పండి. ఆ మీడియా వాడు ఆ రాధాకృష్ణ, వెంకటకృష్ణ, ఆడు మూర్తిగాడు, ఆ పౌడర్ డబ్బా టాల్కం కాదు, ఈయన అందరికీ నా ఆంధ్రాలో ఈయన ఉంటే నాకు మిమ్మల్ని తిప్పి కొట్టేవాళ్ళు. మీరు ఆంధ్ర లేకుండా హైదరాబాదులో మీ ఆఫీసులు పెట్టుకొని లేనిపోని రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. సోషల్ మీడియా ఐటీడీపీ అని పెట్టుకొని లేనిపోని అబద్ధాలు వేస్తున్నారు. రుజువు చేయగలిగితే నేను ఖచ్చితంగా సవాలు ఇస్తున్నా. మీరు మీ అమ్మకు అయ్యకు పుట్టినోళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద ఒక్కటైనా రుజువు చేయగలిగితే మేము మీరు చెప్పినట్టు ఎన్నుకుంటాం. ఒక్క రుజువు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలలో కూడా అవినీతి చేశాడని మాట్లాడారు. మరి ఈరోజు ఆ అవినీతి గురించి మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారుగా. నువ్వేమో ₹5.99 కుదుర్చుకున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ₹4.49 కుదుర్చుకున్నారు కరెంటుది. మరి అది గొప్ప ఇది గొప్ప అయినా నీకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా ప్రజలకు ఎప్పుడన్నా సేవ చేయడానికి నువ్వు ముందుకు రా చంద్రబాబు నాయుడు. ప్రజలకు నేను ఇన్ని సంపాదించుకున్నాను, మా మామగారి పుణ్యమంటూ మామగారికి వెన్నుపోటు పొడిచి నేను వేల కోట్లు సంపాదించుకున్నాను. నాకు అక్కర్లేదు, నాకు ఒకడు, నా కొడుకు వాడికి ఒకడు, వీళ్ళకు కొన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్నాను. ఇకనైనా పేద ప్రజలకు నేనేమన్నా చేస్తానని ముందుకొచ్చే వ్యవహారం ఏదన్నా ఉంటే మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు. మేము భారతదేశంలో 25 సంవత్సరాలు పాకిస్తాన్ బార్డర్లో, ఇండియా మొత్తం బార్డర్లో 25 సంవత్సరాల ఆర్మీలో పనిచేశాం. కానీ ప్రపంచ దేశంలో
అన్ని న్యూస్లు అన్ని డ్రామాలు మేము చూస్తూనే ఉంటాం. కానీ మీ అంత అవినీతి పరుడు ప్రపంచంలో లేడని అందరూ చెబుతారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కోటీశ్వరుడు, కోట్లు సంపాదించుకున్నాడన్నావు. ఇప్పుడు నీ అవినీతి బయటపడింది. 931 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుండి వచ్చినాయమ్మా? వాటి గురించి మాట్లాడవు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు. ఏమి అవినీతి చేశాడు? ఆంధ్రప్రదేశ్ని ఏమి నాశనం చేశాడో అది ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతిమయం చేశాడని మాట్లాడుతున్నారు కదా. ఆంధ్రాను సర్వనాశనం చేశాడు అంటున్నావు. ఇప్పుడు మీరెక్కి 9 నెలలు అయింది. 9 నెలల్లో 1,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. 1,70,000 కోట్ల రూపాయలు మన పన్నులు పోగైనాయి. ఈ డబ్బంతా ఏం చేశావు? ప్రజలకు సమాధానం చెప్పగలుగుతావా? ఒకటి మాత్రమే ఇస్తున్నావు. ముసలి వాళ్లకు పెన్షన్ 4,000 ఇస్తున్నావు. అది కూడా ఇప్పటికీ 5-6 లక్షల మంది పెన్షన్ కట్ చేసి ఆ 4,000 రూపాయలు మీరు ఇవ్వగలుగుతున్నారు. గ్యాస్ సిలిండర్ అంటవా 1,40,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే మీరు ఇచ్చింది ఎంత? 70,000 కనెక్షన్లకు మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఈ రకంగా ఇప్పటికీ మీరు దోచుకున్న సొమ్ము ఎన్ని వేల కోట్లో లెక్కేసుకో. అప్పు తెచ్చింది 1,47,000 కోట్లు. రాష్ట్రం రాబడి 1,70,000 కోట్లు. మరి ఈ సొమ్ము అంతా ఏమైంది? ఎక్కడ చెప్పగలుగుతావు? నువ్వు ఎక్కడ ఇవ్వగలుగుతావు? అవి చెప్పవు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్ చేయడం కాదు. ఒక్కడున్న బీజేపీకి 82లో 2 సీట్లు, పార్లమెంట్లో 2 సీట్లు ఉన్న వాళ్ళకి ఆ రోజు వాజ్పేయి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. ఇవాళ సనాతన ధర్మం ఒక ఆయన వేసుకొని తిరుగుతున్నాడు. చేతగాని ఎదవ. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలకి ఏదైనా నష్టం జరిగి అమ్మాయిలకి ఇబ్బంది కలిగితే అప్పుడు మాల వేసుకొని పరిగెడతాడు ఏదో గుడికి. అదేమన్నా అడిగితే ఆయనకు ఒంట్లో బాగలేదంట. ఎట్ట బాగుంటుంది? జనాలను మోసం చేసి ఇవాళ 7 అంతస్తుల బిల్డింగు మంగళగిరిలో కడుతున్నావు. మరి ఎట్లా బాగుంటుంది? నువ్వు ఆ బిల్డింగ్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేవు. అనారోగ్యంతో ఖచ్చితంగా నువ్వు పోక తప్పదు. జయలలిత పోయినట్టు, లేకపోతే మన సాయిబాబా, షిరిడి సాయిబాబా కాదు, సత్య సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా కోట్లు సంపాదించుకొని ఎలా పోయారో నీ పరిస్థితి కూడా అంతే ఉంది. పవన్ కళ్యాణ్, నువ్వు తినలేవు, ఒకడికి పెట్టలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను డ్రామా మీద సంపాదించిందంతా ప్రజలకు పెట్టారని. నువ్వు పెట్టేది 10 పైసలు, ప్రాపగండ చేసుకునేది 100 రూపాయలు. నీ గుట్టంతా ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని సుగాలి ప్రీతిని భుజాన వేసుకొని ఎక్కినోడివి. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు సిబిఐ పూర్తిగా చించి పక్కన పడేసింది. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన సుగాలి ప్రీతికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు 8 లక్షల క్యాషు, 5 సెంట్ల ఇంటి స్థలము, 5 ఎకరాల పొలము వాళ్ళ నాయనకు ఉద్యోగం ఇచ్చారు. మరి నీ గవర్నమెంట్లో ఏమి ఇచ్చారో అక్కడ చెప్పగలుగుతావా? నీ అంత పనికి మాలిన వాడు ప్రపంచంలో లేడని కేవలం మోడీకి భజన చేయడానికో లేకపోతే ఈ సనాతన ధర్మం అని చెబుతున్నావు. కాళ్ళకు చెప్పులు వేసుకొని సనాతన ధర్మాన్ని ప్రకటించేవాడా? నీకు కేవలము పదవి ఉంటే చాలు. ఆ పదవితో ఈ ట్రాన్స్పోర్టేషను డబ్బులు ఇవన్నీ జనాలు ఖర్చు పెడతారని తిరుగుతున్నావు. నీ నియోజకవర్గములనే తెలుగుదేశం కార్యకర్త అమ్మాయిని రేపు చేసి నాకు ఇబ్బంది పెడితే వాళ్ళకే నువ్వు సమాధానం చెప్పలేనోడివి. రాష్ట్రం మొత్తం ఏం చెప్తావయ్యా? 32,000 మంది అమ్మాయిలను వాలంటీరు ట్రాక్ చేయించావు. ఇవాళ 32 మందిని కూడా పట్టుకొచ్చే పరిస్థితి నీలో లేదు. ఆ టాపిక్ను నువ్వు డైవర్ట్ చేశావు. ఆ టాపిక్ను మళ్ళీ అడిగే పరిస్థితి లేదు. ఒక్కసారి తెలుసుకొని ప్రజలలోకి వచ్చి మాట్లాడు, తిరుగు, ప్రజలలో తిరుగు. నువ్వు తిరిగితే మాత్రం ఈసారి లోకేష్ చెప్పినట్టే కాలర్ పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టమని అన్నాడు కదా లోకేష్. అదే పరిస్థితి రాబోయే రోజులలో జరుగుద్ది. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోలే. అసెంబ్లీ నుండి
అసెంబ్లీకి వచ్చాడు, టైగరాలు వచ్చాడు, ఒక పెద్ద పులి సింహం లెక్క వచ్చాడు. మీరు పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ హోదా ఇవ్వనప్పుడు మాట్లాడే అవకాశం లేదని అంటున్నాడు తప్ప, నేను పూర్తిగా బడ్జెట్ సెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూర్చుంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ 164 మంది ప్యాంట్లు తడిచిపోతాయని అందరికీ తెలుసు. మీ ప్యాంట్లు తడుపుకుంటారని తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకులే మనకు ఆ అవకాశం ఇవ్వనప్పుడు మనము బయటైనా మీటింగ్ పెట్టుకొని చెప్తున్నాడు, బయట ప్రెస్ మీట్ పెడుతున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు, వివరించి చెప్తున్నాడు. మీ అలా దమ్మున్నాడైతే ఆ ప్రెస్ మీట్ను అటెండ్ చేసి సమాధానం చెప్పాలి. ప్రతి దాన్ని ఇష్యూ చేసి ఎంతప్పటికి చంద్రబాబు నాయుడు లోకేష్కు వత్తాసు పలకడానికి తప్ప పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడని పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. జన సైనికులే తిరగబడుతున్నారు. ఈడేంటి మాకేంటో ఉద్ధరిస్తాడు, మమ్మల్ని మా కాపు జాతిని ఉద్ధరిస్తాడంటే ఈడు పోయి కమ్మ జాతి కాళ్ళు గడుగుతున్నాడని జనాలు చెప్పుకుంటున్నారు. కమ్మ జాతిని కాళ్ళు గడుగు నెత్తిన పోసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు నెలకు 50 కోట్లు 100 కోట్లు రుసుమిస్తున్నాడు, అది తీసుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడని జనాలు అనుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా? నువ్వు వాస్తవం కాకపోతే ప్రజలలోకి వచ్చి చెప్పు. నీకు 5 శాఖలో 3 శాఖలో ఇచ్చారు, ఒక్క శాఖ కన్నా నువ్వు న్యాయం చేశావా? ఒక్క శాఖ కన్నా నువ్వు న్యాయం చేసినోడు అయితే ముందుకొచ్చి బయటకు వచ్చి చెప్పాలి. ఎంతప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిద్రలలో కూడా అదే కలలోకి వస్తుంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు 2029కి వస్తాడు, వస్తే మా గుడలిపదిస్తారని ఇప్పుడే కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు, తప్పు చేసిన వాడే డిపార్ట్మెంట్లో భయపడేది, తప్పు చేసిన వాడే డిపార్ట్మెంట్లో భయపడి పారిపోయేది. తప్పు చేయనోడు ఏ పోలీసోడు ఎవడికి భయపడ్డు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు అది హక్కు. ఆ యూనిఫామ్ ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా మీ లెక్కనే ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎటువంటి లొసుకులు చెయ్యను, ఎటువంటి లంచము తిన్ను, ఎటువంటి అన్యాయం చేయనని వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారు పోలీసు వాళ్ళు. తప్పు చేసిన వాడే పోలీసోడు భయపడేది, తప్పు చేయని వాడు ఎవడికి లొంగడు. మేము కూడా డిపార్ట్మెంట్లో పనిచేశాం. ఎప్పుడైతే మనిషి ఒకడి దగ్గర లంచం తీసుకుంటాడో, ఒకడి దగ్గర తప్పుడు వ్యవహారం చేపిస్తాడో వాడే భయపడతాడు. పోలీసోడు యూనిఫామ్ అంటే మామూలు కాదు. ఆ యూనిఫామ్కి ఎంత విలువ ఉందో ఆ విలువను మీరు కేవలము రాజకీయ ఒత్తిడి వలన వాళ్ళను సర్వనాశనం చేస్తున్నారు. పోలీసోడు అంటే మామూలు మాటలు కాదు. ఆడ ప్రాణాలకు తెగించి యూనిఫామ్ వేసుకొని క్యాపు బెల్ట్ పెట్టాడంటే అది సింహంతో సమానం. అందుకే అతను నెత్తిన 3 సింహాల టోపీ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటాడు, మీరు 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి, కాకపోతే ఇటువంటి రాజకీయ నాయకుల రొచ్చులో పడొద్దు. వాడు 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటాడు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోలీసును ఎక్కడ కించపరిచే మాటలు ఆయన మాట్లాడలేదు. తప్పు చేసిన వాడు నేను రిటైర్డ్ అవుతానో లేకపోతే ఇంకొకసారికి పారిపోతానంటే ఆయన అన్నది అదే. నువ్వు రిటైర్డ్ అయినా 7 సముద్రాలలో ఉన్నా నేను తీసుకొచ్చేసి చట్ట ప్రకారం శిక్షిస్తానన్నాడు, కానీ లేదంటే నేను చట్టం చేసి నేను చేస్తానని మాట్లాడలేదు. మీరు కూడా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు రండి. చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు, చంద్రబాబు నాయుడు చేసే అక్రమ సంపాదనను మీరు తొత్తులై ఉంటే మాత్రం రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ అడుక్క తినక తప్పదు. ఈ సంవత్సరంలో ఈ 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ని మళ్ళా 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది మాత్రం వాస్తవమే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వచ్చినా ఇప్పుడు చెప్పే సాకులు చంద్రబాబు నాయుడు చెప్పే సాకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడు, చేయడు కూడా. ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ప్రజలకు. ఆ న్యాయం కోసమే ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. మా నాయకుడు ఎంత తొందరగా వస్తే అంత మేము బయటపడతామని. కానీ జనాలలో గుర్తుపెట్టుకోండి, మీకు మేము విరుద్ధం కాదు, మాకు మీరు విరుద్ధం కాదు. న్యాయాన్ని బతికించమని అడుగుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు లైఫ్లో ఆ న్యాయం అనేది ఉండదు.
ఉండబోదు. ఎందుకంటే సొంత మామను చంపినవాడు కాబట్టి వాడికి అదే మెదులుతుంది. డబ్బు సంపాదించాలి.